ఛానలుకి స్వాగతం. నవరాత్రుల్లో ఈ ఒక్క ఆకును ఇంటికి తెచ్చుకోండి చాలు, అమ్మవారి కటాక్షంతో ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే నవరాత్రుల్లో ఇంటికి తెచ్చుకోవలసినటువంటి ఆ ఆకు ఏంటి, ఆ ఆకు యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ ఆకును ఇంటికి తెచ్చుకోవటం ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కలుగుతాయి, అలాగే నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నవరాత్రులకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నవరాత్రులు అంటే దేవి అమ్మవారి 9 రూపాలను ఆరాధించే పవిత్రమైన పర్వదినాలు. ఈ రోజుల్లో శక్తి స్వరూపిణి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికలను తీరుస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలం శరదృతువుతో ముడిపడి ఉంటుంది. భౌతిక, ఆధ్యాత్మిక, వైద్యపరమైన శక్తులు ఈ సమయంలో ప్రత్యేకంగా చురుకుగా ఉంటాయి. భక్తులు వ్రతాలు పాటిస్తూ గృహాలలో గోళ్లు, గొప్పలు, బొమ్మల ప్రదర్శనలు, అలంకరణలు చేస్తారు. అయితే భారతీయ సంస్కృతిలో ఆకు అంటే కేవలం చెట్టులో ఉండే పత్రం మాత్రమే కాదు, అది జీవన శక్తి, ప్రకృతి ప్రసాదం, ఒక ఔషధం, తాయిత్తు, శుభలక్షణం. వృక్షం అంటే జీవశక్తికి ప్రతీక, ఆకు అంటే ఒక జీవకణం, పత్రం అంటే శక్తికి ప్రతీక. హిందూ సాంప్రదాయంలో అనేక పూజల్లో ఆకులు చాలా ప్రాధాన్యతను పొందాయి. తులసి ఆకులు విష్ణుమూర్తికి చాలా ప్రియమైనవి. బెల్లి ఆకులు అంటే బిల్వపత్రం శివార్చనలో అత్యంత శ్రేష్టమైనవి. అశ్వత్థ వృక్షం అంటే పీపల్ ఆకులు గృహంలో ధనం, ఐశ్వర్యాన్ని తెస్తాయని ఒక నమ్మకం. అలాగే ఆవిరి ఆకులు ఆరోగ్య రక్షణకు వాడేవి. సమితలు, పత్రాలు హోమాల్లో వాడబడేవి. పురాణాలు చెబుతుంది ఏంటి అంటే కనుక, బిల్వపత్రం అంటే బెల్లి ఆకు అనేది శివుడికి మాత్రమే కాదు, శక్తి స్వరూపిణి అమ్మవారికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ ఆకును నవరాత్రుల్లో గృహంలోకి తీసుకుని వస్తే అది అమ్మవారి కటాక్షాన్ని పొందే సూచకంగా పరిగణిస్తారు. బిల్వ వృక్షం త్రిలోచనుడికి ప్రీతికరమైంది. ఈ వృక్షం శక్తి, సంపద, ఆరోగ్యం, సౌభాగ్యానికి నిలయమని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అదేవిధంగా అశ్వత్థ వృక్షం ఆకులు కూడా నవరాత్రుల్లో అత్యంత శుభప్రదం. వీటిని ఇంటి ద్వారంలో ఉంచితే లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది అని ఒక నమ్మకం కూడా ఉంది. అయితే ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూస్తే ఆకులు దేవతల శక్తిని సేకరించే పవిత్రమైనటువంటి సాధనాలు. వాటిలో సూక్ష్మ శక్తులు, ప్రకృతి శక్తులు నివసిస్తాయని వేదాలు కూడా చెబుతున్నాయి. బిల్వపత్రాన్ని త్రిముఖి ఆకు అంటారు. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిదేవ శక్తిని సూచిస్తుంది. శక్తి అమ్మవారు కూడా ఈ త్రిదేవ స్వరూపిణే కాబట్టి బిల్వపత్రం ఆమెకు కూడా అత్యంత ప్రీతిపాత్రం. శాస్త్రీయ దృష్టిలో చూస్తే ఈ ఆకుల్లో ఉన్న సుగంధ తైలాలు గాలిని శుద్ధి చేసి మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతాయి. ప్రశాంతమైన మనసులో ధనం నిలుస్తుందని మన పూర్వీకులు ఎన్నో అనుభవాల ద్వారా తెలుసుకున్నారు. బిల్వపత్ర మహిమను తెలిపే ఒక పురాణ గాథ కూడా ఉంది. ఒకసారి ఒక వేటగాడు శివరాత్రి రాత్రి అడవిలో ఉండి దాహార్తితో బిల్వపత్రం యొక్క చెట్టు ఎక్కాడు. అతను నిద్రలో ఉన్నప్పుడు అతనికి తెలియకుండానే అతని తాకిడికి బిల్వ ఆకులు కింద పడుతూ శివలింగంపై పడ్డాయి. అతను అనుకోకుండా ఉపవాసాన్ని పాటించాడు. అంటే అతనికి ఆహారం దొరకక ఉపవాసాన్ని పాటించాడు. ఈ విధంగా ఉపవాసం ఉండటం, అలాగే బిల్వ దళాలతో శివలింగానికి అభిషేకం చేయటం రెండూ కూడా అతడి ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. మరుసటి రోజు శివుడు అతడికి ప్రత్యక్షమై, నీవు తెలియకుండానే చేసిన ఈ పూజ వల్ల నీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అని ఆశీర్వదించాడు. ఇదే కథ నవరాత్రుల సమయంలో అమ్మవారి పూజలో కూడా వర్తిస్తుంది. తెలియక చేసినా కాని ఈ ఆకు కటాక్షం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. నవరాత్రుల మొదటి రోజు ఉదయం పవిత్ర స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. సమీపంలోని దేవాలయంలో కాని లేదా పవిత్రమైన బిల్వ లేదా అశ్వత్థ వృక్షం దగ్గర ఈ ఆకును తెచ్చుకోవాలి. ఆ ఆకును ఇంటి పూజా మండపంలో ఉంచి దీపం వెలిగించి అమ్మవారికి సమర్పించాలి. ప్రతిరోజు దీపారాధన చేసి ఆ ఆకుకు నమస్కారం చేసుకోండి. దశమి రోజున ఆ ఆకును నీటిలో కాని లేదా పవిత్ర స్థలంలో కాని నిమజ్జనం చేయాలి. ఈ విధంగా బిల్వ దళాలను ఇంటికి తెచ్చుకోవటం ద్వారా చాలా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. లేదా అశ్వత్థ వృక్షం యొక్క ఆకును ఇంటికి తెచ్చుకున్నా కాని లక్ష్మీ కటాక్షం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇంట్లో ధనం నిలుస్తుంది. అనుకోని ఖర్చులు అన్నీ కూడా తగ్గిపోతాయి. వృధా ఖర్చులు అన్నీ కూడా దూరమైపోతాయి. వ్యాపార విషయంలో మీకున్నటువంటి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి.
నూతన వ్యాపారాలకు సంబంధించి మీరు ఆలోచన చేస్తున్నట్లయితే నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి రంగాల్లో అభివృద్ధి కలుగుతుంది. అలాగే మీ యొక్క వృత్తి జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కుటుంబంలో శాంతి సౌభాగ్యం కలుగుతుంది. ఐకమత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. అమ్మవారి కటాక్షం నిరంతరం ఉండిపోతుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నవారు విదేశాల్లో స్థిరపడాలని, అక్కడ మంచి ఉద్యోగం కోసం మంచి వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఈ బిల్వ దళాలను ఇంటికి తెచ్చుకోవటం ద్వారా. ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా అమ్మవారికి ప్రీతి పాత్రమైనటువంటి ఈ యొక్క బిల్వ దళాలని ఇంటికి తెచ్చుకొని వీడియోలో మేం చెప్పిన విధంగా మీరు దీపారాధన చేసి ఆకుకు నమస్కారం చేసుకోవటం ద్వారా ఫలితాలు మీరు ఊహించని స్థాయిలో ఉంటాయి. శాస్త్రీయ పరంగా చూసినా కానీ బిల్వ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. మీ ఇంట్లో ఉంచితే కనుక వాతావరణం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. అలాగే ఈ ఆకులు కార్బన్ డైఆక్సైడ్ ని రాత్రి గ్రహించి ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. ఇది ఇంటి శక్తిని కూడా పెంచుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే ఆర్థిక నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతాం. అదే సంపదను నిలుపుకునే ఒక నిజమైన కారణం. అలాగే నవరాత్రుల్లో ఈ యొక్క బిల్వ దళాలకు మాత్రమే కాదు ఇతర ఆకులకి కూడా ప్రాధాన్యత ఉంది. తులసి ఆకులు భక్తికి, ఆరోగ్యానికి సూచన. మామిడి ఆకులు దోష నివారణకి శుభప్రదం. అలాగే నిమ్మ ఆకులు దృష్టి దోష నివారణను కలిగిస్తాయి. పనస ఆకులు సంతాన ప్రాప్తిని కలిగిస్తాయి. గృహశుద్ధికి, ఆర్థిక సుభిక్షానికి ఈ ఆకులు అన్ని కూడా తోడ్పడతాయి. చాలా మంది భక్తులు నవరాత్రుల్లో ఈ ఆకులను ఇంట్లో ఉంచటం వల్ల వ్యాపారంలో వారికి లాభాలు పెరిగాయి, రుణాలు సులభంగా తీరాయి, కుటుంబంలో సంతోషం కలిగింది అని అనుభవాలను కూడా పంచుకున్నారు. ఈ విధంగా బిల్వ దళాలను ఇంటికి తెచ్చుకోవటం చాలా శుభప్రదం. మిగిలిన ఆకులు అంటే మేము వీడియోలో చెప్పిన విధంగా మిగిలిన ఆకుల వల్ల కూడా మీకు శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే మీరు చేసే పూజ కావచ్చు, వ్రతం కావచ్చు, ఏదైనా సరే మీరు మనస్ఫూర్తిగా చేయండి. ఈ నవరాత్రుల సమయంలో మీరు అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి కటాక్షం పొందుకోండి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని అమ్మను ఆరాధించండి. అంతేకాని గొడవలు పడుతూ, అరుస్తూ, కోపం తెచ్చుకుంటూ అమ్మను ఆరాధించినా కానీ మీకు ఫలితం మాత్రం ఆశించిన రీతిలో దక్కదు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే సమయంలో ఈ విధంగా బిల్వ దళాన్ని ఇంటికి తెచ్చుకుని ప్రతిరోజు దీపారాధన చేయటం ద్వారా అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీరు ఏ దశలో ఉన్నా సరే మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడానికి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చూశారు కదండి నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఈ రోజుల్లో ఏ ఆకును ఇంటికి తెచ్చుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు, ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అనే అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.